హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అయితే మా ఆయన కూరగాయలు అయితే తీసుకొచ్చాడు. నేను ఎలా చదువుకుంటాను అనేది ఒక వీడియో అయితే చేద్దామనిపించింది, అందుకే వీడియో తీస్తున్నాను. నేనైతే ఇలా కూరగాయలు తేగానే దానికి సపరేట్ చేసి అన్నీ చిన్న చిన్న కవర్లలో, మనం రెగ్యులర్గా ఇంట్లో ఉండే కవర్లు, మా ఇంట్లో సామాన్లు తెచ్చుకునే కవర్లు, బిస్కెట్ కవర్లు ఉంటాయి కదా, అందులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఈ ఉల్లిగడ్డలు, టమాటాలు అయితే నేను వేరే స్టాండ్లో పెడతాను. మిరపకాయలు తొడిమెలు తీసి మనం కవర్లో అయితే పెడితే అస్సలు పాడవవు, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకవేళ పండు మక్కినా కూడా ఖరాబ్ అయితే కావు. ఇంకా టమాటాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే టమాటాలు ఫ్రిడ్జ్లో పెడితే చాలా గట్టిగా అయిపోతాయి. అవి నాకైతే అస్సలు నచ్చవు. అలా బయట పెడితేనే చాలా పండు మక్కినట్టు బాగా ఉంటాయి. టేస్ట్ కూడా కూరలలో వేస్తే చాలా బాగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు కూడా అంతే. ఒకవేళ మీకు కనుక టైం ఉన్నట్టయితే మంచిగా కడిగి ఆరబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఈ ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఇవైతే ఇలా స్టాండ్లో పెట్టుకుంటాను. మాకైతే ఇక్కడ సిద్దిపేట రైతు బజార్లో చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. ఈవినింగ్ అండ్ ఇంకా మార్నింగ్ వెళ్తే చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. రేట్లు కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సిద్దిపేటకు వస్తే కనుక ఖచ్చితంగా మా రైతు బజార్ని అయితే చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ స్టాండ్ అయితే నేను బయట 100 రూపాయలకి అయితే తీసుకున్నాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, దానికి సపరేట్గా పెట్టుకోవడానికి. ఇలా టమాటాలు కూడా నేను బయటనే పెట్టుకుంటాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నాకు ఏదైనా టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇవ్వాలనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇలా చదువుకుంటానండి. నచ్చిందా?